హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హేమా సుబ్రహ్మణ్యం వ్లాగ్స్. ఎవరైతే ఫస్ట్ చూస్తున్నారో మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే సపోర్ట్ చేయండి. ముందు అంటే పాత వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే నేను రెడీ అయిపోతున్నాను. ఎక్కడికంటే సంక్రాంతి అంతా అయిపోయింది, సంక్రాంతి, భోగి, కనుమ అంతా అయిపోయింది. ఇప్పుడు నేను వచ్చి తిరుమలకి వెళ్తున్నాను కాబట్టి ఇలా రెడీ అయిపోయాను. పింక్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో నేను శారీ కట్టుకుంటున్నాను. ఏ శారీ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి, అలాగే బ్లాగ్ పూర్తిగా చూడండి. ఇప్పుడు మేము వచ్చి శ్రీనివాసంకి వెళ్ళిపోతున్నాం. శ్రీనివాసంలో టికెట్స్ ఇస్తున్నారు, ఫ్రీ దర్శనంకి టికెట్స్ ఇస్తున్నారు. అందుకని చెప్పి వెళ్తున్నాము. 10 నుంచి స్టార్ట్ అవుతుందంట. క్యూ లైన్లో నిలబడి ఇంక తీసుకోవాలి. క్యూ లైన్కి వచ్చేసాము. చూడండి, ఫుల్ ఉంది. పండగ అప్పుడు కొంచెమే ఉన్నదంట క్యూ లైన్ అంతా, కానీ పండగ అయిపోయిన తర్వాత ఫుల్ ఉంది క్యూ లైన్. మేమైతే క్యూ లైన్లో నిలబడ్డాము. మాకు ఫ్రీ దర్శనంకి టికెట్స్ రేపు మార్నింగ్ 5 o'clock దర్శనానికి దొరికింది. దాదాపు 2 hours నిలబడి తీసుకొని వెళ్తున్నాము దర్శనానికి. ఫస్ట్ మనము ఇక్కడ టోకెన్ కట్టించుకున్నాం అనుకో, ఫ్రీ దర్శనం టోకెన్ మనకి ఈజీ అవుతుంది. మనం టోకెన్ కిందనే వేసుకునేసాం మనకు శ్రీనివాసంలో, విష్ణు నివాసంలో, అలాగే అలిపిరి దగ్గర వేస్తారు. వేసుకునేస్తే మనకి పైన వెళ్ళిన తర్వాత మనకి దర్శనం 1 and 2 hours అయిపోతుంది, కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి మనం కింద వేసుకొని వెళ్ళడమే మంచిదన్నమాట. అందుకని మేము వేసుకునేసి స్టార్ట్ అయిపోయాం బస్సులో తిరుమలకి. చూడండి, ఇక్కడ నుంచి కొండ ఎంత బాగా కనపడుతుందో ఫ్లైఓవర్ నుంచి. మేము వచ్చి నైని వచ్చి అలిపిరి దగ్గర దిగేసాము. మా అమ్మ ఖ్యాతి వచ్చి కొండపైకి వెళ్ళారనమాట. నేను అలిపిరి నుంచి ప్రతి మెట్టుకి అంటే 3550 మెట్లకి నేను పసుపు కుంకుమ పెట్టుకొని వెళ్దామని అనుకున్నామంట. నాది మొక్కుబడి ఉంది. ఆ మొక్కుబడి వల్ల నేను పెట్టుకొని వెళ్దామని చెప్పి మేము అలిపిరి దగ్గర దిగేసాము. నాకు మొత్తం ఎంత కుంకుమ, ఎంత పసుపు పట్టింది, ఎన్ని హవర్స్లలో నేను కంప్లీట్ చేశాను అనేది మీరు లాస్ట్ వరకు చూసారనుకో నేను చెప్తాను లాస్ట్లో, ఓకేనా? నేను ఫస్ట్ అయితే 1.5 పసుపు, 1.5 కుంకుమ తీసుకొని సపరేట్ వేసుకున్నాను. కానీ నాకు సపరేట్లో పెడుతుంటే నాకు పెట్టడానికి కావడం లేదు. అందుకని చెప్పి ఒక దాంట్లోనే కలుపుకొని కొంచెం పెట్టడానికి బాగుంటుందని చెప్పి తీసుకొని ఇంకా అలిపిరి నుంచి పెట్టుకుంటూ అక్కడ ఫస్ట్ మెట్టుకు పెట్టి ఇంకా దండం పెట్టుకొని స్టార్ట్ చేసామన్నమాట. మేము స్టార్ట్ చేసే టైం వచ్చి 2:33 అయిపోయింది. 3 నుంచి స్టార్ట్ చేసాము. నేను కొన్ని స్టెప్స్ అలా పెట్టుకుంటూ ఇంకా స్టార్ట్ చేసామన్నమాట. ఫస్ట్ అవతారం వచ్చి మత్స్య అవతారం, కూర్మ అవతారం వస్తాయి. తర్వాత ఒక్కొక్క అవతారం వస్తుంది. ఒక్కొక్క అవతారం దగ్గరికి వెళ్ళి పెట్టుకొని ఇంకా స్టార్ట్ అయ్యాము. 3కి స్టార్ట్ అయ్యాము. ఇక్కడ అలిపిరి దగ్గర మామూలుగా అయితే చిన్నపిల్లలు ఉంటే 2 నుంచి అలో చేయరండి. అలిపిరి నుంచి మెట్లు ఎక్కడానికి 2 నుంచి అలో చేయడు. ఆధార్ కార్డు అంతా చూపించి ఇంకా పైకి ఎక్కాలన్నమాట. ఇంకా 9 కొంచెం మంచిగా కనపడుతుంటే సరే పంపించేశారు. ఖ్యాతి ఆల్రెడీ బస్సులో వెళ్ళిపోయింది. మామూలుగా అయితే పెద్దవాళ్ళు అయితే 6:30 వరకు 8 వరకు కూడా అలో చేస్తారు. చిన్నపిల్లలు అయితే 2 వరకే అలో చేస్తారు. ఒకసారి ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే కొంచెం ఇన్ఫర్మేషన్ అంతా కనుక్కొని రండి. ఆధార్ కార్డు అయితే ఇంపార్టెంట్ అండి. ఎక్కడికైనా ఆధార్ కార్డు ఉండాలి. నేనైతే ఇంకా అన్ని స్టెప్స్కి పెట్టుకొని వెళ్ళిపోతున్నాము. నాకు వచ్చి దాదాపు 3కి స్టార్ట్ అయ్యాము కదా. అసలు 3కే చూడండి మంచు ఎట్లా పడుతుందో. తిరుమల మొత్తం మంచు కురుస్తుంది. ఇట్లా 3 o'clockకే ఇంత మంచు ఉంది. మనకి పెట్టుకొని వెళ్ళే కొద్దీ ఒక్కొక్క అవతారాలు వస్తాయి.
ఒక లాస్ట్ వచ్చి కృష్ణుడు అవతారం వస్తుంది. కృష్ణుడి తర్వాత మనకి హనుమాన్ ఉంటాడు. హనుమాన్ దాటేసామంటే మనకి మెయిన్ రోడ్ వస్తుంది. మెయిన్ రోడ్లోనే వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పటికి 3 అవతారాలు అయ్యింది. నరసింహ అవతారం అయింది. నేను నైని మార్చుకుంటూ పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాము. కొద్దిసేపు కూర్చుంటూ కొద్దిసేపు మార్చుకుంటూ వెళ్ళిపోతున్నాము. అక్కడక్కడ కొంచెం నేనైతే ఫ్రూట్స్ తిన్నాను. షాప్స్ పక్కన చాలా ఉంటాయి కాబట్టి మనకేమి ఇట్లా బ్యాగులలో తీసుకొని వెళ్ళాల్సిన అవసరం ఏం లేదు. ఆ షాపులలోనే కొనుక్కుంటే సరిపోతుంది. ఇది వచ్చి వామన అవతారము, 4th అవతారము, వామన అవతారము. ఇప్పటికే మాకైతే అలసట అనిపించలేదు. మొత్తం ఎక్కేసేదాకా కూడా అలసట అనిపించలేదు. చాలా బాగా అనిపించింది. అసలు ఎలా అయిపోయిందో కూడా నాకు గుర్తే లేదు. అంత బాగుండే. అసలు ఎక్కేటప్పుడు ఫీలింగ్ వేరేలా ఉంటుంది. కింద నుంచి నడిచి వెళ్ళేవాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి ట్రై చేయండి, మంచిగా ఉంటుంది. పసుపు కుంకుమ పెట్టుకుంటూ వెళ్ళాను. నా మొక్కు నెరవేరింది ఎందుకని చెప్పి నేను పెట్టుకుంటూ వెళ్ళాను అనమాట. మొత్తం నాకు 6 కేజీలు, 3 కేజీలు పసుపు, 3 కేజీలు కుంకుమ పట్టింది. 8 గంటలు పట్టింది.
లాస్ట్ ఇంకా మేము మోకాలు మెట్టి దగ్గరికి వచ్చేసాము. మోకాలు పర్వతం దగ్గరికి వస్తే ఇంకా మోకాలు పర్వతం నుంచి 500 600 స్టెప్స్ ఉంటాయి అంతే. మోకాలు పర్వతం వచ్చేసరికి మాకు 8 అయిపోయింది. 8 అయిందండి. 8 నుంచి మోకాలు పర్వతం నుంచి ఇంకా మొత్తం కొండపైకి పోయే కొద్దికి మాకు 9 అయిపోయింది. 3కి స్టార్ట్ అయితే 9 అయింది. అక్కడక్కడ కూర్చొని రెస్ట్ తీసుకుంటూ అలా వెళ్ళాం కదా, కాబట్టి మాకు ఇంత టైం అయిపోయింది. మోకాలు పర్వతం వచ్చినప్పుడు కంపల్సరీ 3, 5, 7, 9, 11 స్టెప్స్ మోకాలతో ఎక్కాలి. ఎవరైనా సరే నడిచి వచ్చిన వాళ్ళకి అందరికీ ఇదే రూల్ ఉంటుందన్నమాట. రూల్ కాదు, అట్లా నడవాలి మంచిదంటారు. నేనైతే 11 ఎక్కాను. నేను వచ్చి ఒక 3 ఎక్కింది. నేనే చాలా అని చెప్పాను. ఇంత దూరం నడిచినాం కదా, మళ్ళీ ఎక్కువ అవుతుందేమో అని చెప్పి కాలు నొప్పులు, అందుకని చెప్పి నేనైతే ఒక 11 ఎక్కాను. ఇక్కడికి ఒక ఏమంటారు 90% ఎక్కేసినట్టు కొండ. చాలామంది మొత్తం ఎన్ని 500 స్టెప్స్ ఉంటే 500 స్టెప్స్ ఎక్కేశారు మోకాలతోనే. మేమైతే ఎక్కలేదు. తర్వాత మిగిలిన పసుపు కుంకుమ లాస్ట్ మెట్టు దగ్గర మొత్తం వేసేస్తున్నాం. నాకు 6 కేజీలు 3 కేజీలు పసుపు 3 కేజీలు కుంకుమ పట్టింది అంతే. ఒక నార్మల్గా ఎక్కేదానికన్నా 1 అవర్ లేట్ అయింది అంతే. ఇట్లా పెట్టుకుంటూ వస్తుంటే ఈ వీడియోని మరో మంచి వీడియోతో మన ఛానల్లో కలుస్తాను. అంతవరకు బాయ్ అండి.